గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క యోగం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. చాలామంది జాతచక్రాలు చూసుకొని మాకు పలానా గజకేసరి యోగం ఉంది, లేకపోతే బుధాదిత్య యోగం ఉంది, అనఫా యోగం ఉంది, సునఫా యోగం ఉంది, చాలా రకాల యోగాలు ఉన్నాయి, పంచమహాపురుష యోగాలు ఉంది అని చెప్తున్నారు. కానీ దానికి రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనేటువంటి సంశయాలు చాలామందికి ఉన్నాయి. రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి, ఏదైనా యోగం కంప్లీట్గా మీకు రిజల్ట్ ఇవ్వాలంటే అది ఏ రకంగా ఉండాలి, ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క యోగపరంగా చెప్పుకుందాం. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి యోగము చంద్రమంగళ యోగము. ఈ యొక్క యోగాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లక్ష్మీ అమ్మవారిగా, అంటే లలిత అమ్మవారిగా భావిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క యోగము ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఇది చంద్రుడితో పాటు మంగళుడు అంటే కుజుడు. మంగళుడు అంటే అందరూ చాలామంది కుజుడు అంటే అమ్మో కుజదోషం అనుకుంటాం. కాదు, మంగళుడు అంటే మంగళకరమైన శుభ సంబంధించిన రిజల్ట్ ఇచ్చేవాడు. ఆ కుజుడు కనుక పాడైతే దాన్ని కుజదోషము అంటాం. అంటే మంగళం అవ్వాల్సింది అమంగళం అవుతుంది కాబట్టి అక్కడ రైట్. ఇక్కడ మనం చంద్ర మంగళ యోగం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి చంద్రుడు కుజుడు ఇద్దరు కూడా, ఇది చంద్రుడు కదా, కుజుడు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలిసి ఉంటే దిస్ ఇస్ చంద్రమంగళ యోగం. కొన్నిసార్లు కుజుడు ఇక్కడ నుంచి చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. కుజుడికి 4వ దృష్టి, 7వ దృష్టి, 8వ దృష్టి ఉంటుంది. ఈ 4, 7, 8 స్థానాల్లో కూడా ఉంటే వర్తిస్తుంది ఆ చంద్రమంగళ యోగము అంటే అది కొంతవరకే వర్తిస్తుంది, పూర్తిగా వర్తించదు. కలిసి ఉన్నప్పుడే వర్తిస్తుంది చంద్రమంగళ యోగం. దీనివల్ల కలిగే రిజల్ట్స్ ఏమిటి? ఒకటి, జీవుడు అంటే అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎనర్జెటిక్గా ఉంటారు. ఎందుకు? చంద్రుడు ఈజ్ మైండ్, కుజుడు ఈజ్ ది ఉత్సాహానికి ఎనర్జెటిక్ కారకుడు. ఎనర్జీ ప్లానెట్ దేంతో కనెక్ట్ అయి ఉంటే ఆ విషయంలో వాళ్ళు ఎనర్జీగా ఉంటారు ఆ పని చేయడానికి. గుర్తుపెట్టుకోండి. అందుకే చూడండి, కుజుడు బుధుడు కలిసి ఉన్నారు, వాదించడంలో ఎనర్జెటిక్గా ఉంటారు, వాదనా యోగం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. కుజుడు శని కలిసి ఉన్నారు, వారు వర్క్ చేయడంలో బాగా ఎనర్జీ, అంటే కొంచెం గొడవ పెట్టుకోవాలని ఎనర్జీ ఉంటుంది, అలా ఉంటుంది. అంటే ఏంటి, కుజుడు ఈజ్ ఎనర్జీ ప్లానెట్. చంద్రుడు కనెక్టివిటీ ఉంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి వాళ్ళ మైండ్ సెట్ ఎనర్జెటిక్గా ఉంటుంది, ఒకటి ధైర్యంగా ఉంటుంది. మనం చంద్రుడు పాడైతే అధైర్యం అని చెప్పుకున్నాం. చంద్రుడు ఇప్పుడు బాగున్నాడు, మంగళుడితో కలిశాడు, మంచి ధైర్యాన్ని ఇస్తాడు ఇక్కడ. కాబట్టి ఈ చంద్రమంగళ యోగం దీంతో పాటు ఇంకొక యోగం ఏంటంటే, ఈ చంద్రమంగళ యోగంలో కలిగే గుడ్ రిజల్ట్ ఏమిటంటే మదర్ ఈజ్ సో డేరింగ్, అంటే తల్లి చాలా ధైర్యవంతురాలని మనం చెప్పొచ్చు. అయితే దీనికి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఏమిటది? ఎప్పుడు కూడా ఒక యోగం యోగించాలంటే ఎగ్జంప్షన్ ఏమిటి అంటే, అక్కడ ఏదైనా అది ఫ్రూట్ఫుల్ అవ్వకపోవడానికి ఏంటి కారణాలు, ఫ్రూట్ఫుల్ బాగా అవ్వడానికి కారణాలు ఏమిటి? ఒకటే సింపుల్, ఈ చంద్రుడికి కుజుడికి ఉండేటువంటి ఓన్ హౌజెస్లో కనుక చంద్రమంగళ యోగం పడితే ఇంక తిరుగు ఉండదు. అంటే అలాగా కుజరాశులు అంటే మేషంలో ఉన్న, కర్కాటకంలో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న చంద్రమంగళ యోగం. చంద్రుడికి నీచ పొందినా కూడా నీచభంగ రాజయోగం జరుగుతుంది చంద్రుడికి. రెండవది మిత్రక్షేత్రాలు, అంటే ఈ రాశుల్లో కానీ ఈ రాశుల్లో కానీ ఈ రాశుల్లో కానీ మిత్రక్షేత్రాలు. ఇంకా దాని తర్వాత ఉండేటువంటివి ఏవైతే బుధక్షేత్రాలు కానివ్వండి, శుక్రక్షేత్రాలు కానివ్వండి, శని క్షేత్రాలు కానివ్వండి. ఇందులో ఈ శని క్షేత్రాలు ఇక్కడ కుజుడు ఉచ్చ పొందుతాడు కాబట్టి ఇక్కడ కూడా మంచిదే. బట్ ఈ 1, 2, 3 ఈ క్షేత్రాల్లో మాత్రం పెద్దగా చంద్రమంగళ యోగం పెద్దగా యోగాన్ని ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ చంద్రమంగళ యోగం ఇక్కడ కూడా ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? అక్కడ ఇంకేదైనా శుభగ్రహాలు తోడైతే అప్పుడు మళ్ళీ చంద్రమంగళ యోగం బలపడుతుంది, ముందు వెనక ఏదైనా గ్రహాలు ఉంటే కనుక. ఈ యోగము దశలు వచ్చినప్పుడు అది ఏ పోర్ట్ఫోలియో పొందిందో, ఇప్పుడు కుజుడు భూములకు కారకుడు, చంద్రుడు ప్రయాణాలకు కారకుడు. ప్రయాణాల ద్వారా ధనం వస్తుందా, భూముల ద్వారా ధనం వస్తుందా, ఫ్యాక్టరీస్ ద్వారా ధనం వస్తుందా అనేది కూడా చూసుకోవాలి. ఈ చంద్రమంగళ యోగంలో 4వ అధిపతి బలము ఎలా ఉందో కూడా చెక్ చేసుకోండి. అప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితం ఇది ఇస్తుంది. ఏ యోగమైనా గుర్తుపెట్టుకోండి, మీకు యోగించటం లేదు, చూసాము జన్మజాతకంలో ఉన్నాయి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఆ యోగానికి పాపగ్రహ సంబంధం ఉందా, అది చూసి దాన్ని రికగ్నైజ్ చేసి ఏ పాపగ్రహాల మధ్యనైతే ఆ యోగం ఏర్పడి ఇబ్బంది పడిందో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దాన్ని మీరు ఆ గ్రహాలకు దీపారాధన చేయండి. ఖచ్చితంగా ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ యోగం ఉన్నటువంటిది ఏదైతే స్ట్రక్ అయిపోయిందో దాన్ని బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు. మీకు భాగ్యం ఉంది కానీ స్ట్రక్ అయిపోయింది, ఏం లాభం, అలా అనమాట. సో ఫస్ట్ దానికి చేసుకోవాలి. రెండవది, ఎప్పుడూ కూడా యోగం ఉంటుంది కానీ ఒక్కోసారి చిన్నప్పుడు అయిపోతుంది. అంటే ఉదాహరణకి ఏ బుధాదిత్య యోగం ఉందనుకుందాం కాసేపు. ఇక్కడ రవి బుధుడు కలిసి సింహంలో ఉన్నారు, బుధుడు రవి కలిసి ఇక్కడ ఉన్నారు. చిన్నప్పుడే ఏ రవి నక్షత్రంలోనో బుధ నక్షత్రంలో పుట్టి అయిపోయింది ఆ దశ. చిన్నప్పుడు పుట్టినప్పుడే. పెద్ద అయిన తర్వాత చూపిస్తుంటారు ఆస్ట్రాలజర్స్కి, మీకు బుధాదిత్య యోగం ఉందండి అంటాం. యోగం ఉంది కానీ దాని ఫలితం ఎంత వస్తుంది, కొంతే కనిపిస్తూ ఉంది. జస్ట్ రిపిటేషన్గా ఉండడం, లైఫ్లో కొద్దిగా చదువు విషయంలో బాగుండడం, ఇట్లాంటివి. ఫాదర్ ఒక బిజినెస్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళడం ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అందాల్సినంత అందట్లేదంటే దాని అర్థం ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయింది, లేదా ఏ 110 సంవత్సరాలప్పుడో వస్తుంది దానికి సంబంధించిన దశ. అప్పుడు కూడా మీకు పెద్దగా కనబడదు దాని రిజల్ట్ అనేటువంటిది. ఎలా అంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంఓ పిఎంఓ ఉన్నారు, వాళ్ళ హయాములో వాళ్ళకి అన్ని లాంఛనాలు ఉంటాయి కానీ వాళ్ళు సీట్లో లేనప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి, ఉండవు కదా. అలాగే ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ మహాదశ చిన్నప్పుడు అయిపోయినా ఎప్పుడో ముసలయ్యాక వస్తుందా దాని ఫలితం ఉండదు. కనీసం ఆ దశ అంటే ఆ జీవుడికి కనీసం ఒక 20-30 సంవత్సరాల్లో ఆ దశ ఉండాలి. అప్పుడు దాని ఎఫెక్ట్ కనీసం 40-50 సంవత్సరాల్లో అయినా ఉన్నా కూడా ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేటువంటిది. ఒక 20 ఏళ్ళ అబ్బాయికి లేదా అమ్మాయికి ఒక 50 ఏళ్ళ లోపల ఆ దశ వస్తుంది అన్నప్పటి నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎట్ ద సేమ్ టైం పాప సంబంధించిన కూడా అంతే. ఏదైనా ఒక యాక్సిడెంట్ యోగం ఉంది జన్మజాతకంలో, చిన్నప్పుడు అయిపోయింది ఆ దశ, యాక్సిడెంట్ యోగాలు పెద్దగా జరగవు. అదేవిధంగా యాక్సిడెంట్ యోగం ఉన్న మహాదశలు నడుస్తున్నాయి అదే టైంలో, అప్పుడు యాక్సిడెంట్ యోగాస్ అవుతాయి. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యోగము అంటే ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కలవడం, ఒక ప్లానెట్ ఒక నక్షత్రంలో ఉండడం, ఒక ప్లానెట్ వెళ్ళి ఒక రాశిలో ఉండడం యోగము అంటారు. ఆ యోగం మీకు ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే దానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి అది సిద్ధిస్తుంది, దానికి ఉండేటువంటి మహాదశని బట్టి అది సిద్ధిస్తుంది. అది చిన్నప్పుడు అయిపోయిన మహాదశ ఎప్పుడో 110-120 సంవత్సరాలకు వచ్చినా సిద్ధించదు. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అది ఏ యోగం అయితే ఉందో దానికి సంబంధించినటువంటి పని మీరు చేస్తుంటే కూడా అది సిద్ధిస్తుంది. అంటే ఉదాహరణకి ఏ బుధాదిత్య యోగం ఉంది, రాజకీయ సంబంధించిన వాటిలోనో మెడికల్ రంగాల్లోనో ఉన్నారు, అప్పుడు సిద్ధిస్తుంది. గజకేసరి యోగం ఉంది, మీరు ఏ ఫుడ్ రిలేటెడ్ దాంట్లోనే మీకు ధనయోగం ఉంది, అప్పుడు సిద్ధిస్తుంది. లేకపోతే ఇంకోటి రకరకాల యోగాలు, అనఫా యోగం, సునఫా యోగం, వాటి బట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.